డిసెంబర్ లెక్కలు మారుతున్నాయా? రిలీజ్ అవుతాయని చెప్తున్న సినిమాలన్నీ నిజంగానే విడుదలవుతాయా? ఓవైపు ప్రభాస్, మరోవైపు బాలయ్య, ఇంకోవైపు విజయ్ దేవరకొండ. ఇలా చాలా మంది స్టార్స్ ఏడాది చివర్లో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ బాలయ్య, షారుఖ్ ఖాన్ గాయాలు, ఫౌజీ షూట్ జరుగుతున్న తీరు అభిమానుల్ని కంగారు పెడుతున్నాయి. అసలు డిసెంబర్ రేస్ ఎలా ఉండబోతోంది? నిన్నటి వరకు బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా 6/100 దసరాకు లేకపోతే డిసెంబర్లో రిలీజ్కి ఫిక్స్ అనుకున్నారు. కానీ అనుకోకుండా మూవీ షూటింగ్లో బాలయ్య గాయపడటం, 4 వారాలు రెస్ట్ అనేసరికి డెడ్లైన్ రీచ్ అవుతుందా అన్న అనుమానాలొస్తున్నాయి ఇప్పుడు. ఇంత పెద్ద బ్రేక్ అంటే మళ్ళీ అందరి డేట్స్ ఒకేసారి దొరకడం కష్టమే. బాలయ్య గాయం NBK 111 రిలీజ్ లెక్కల్ని మార్చేసేలా కనిపిస్తుంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగస్టు చివరి వారంలో కానీ బాలయ్య కోలుకుని సెట్కి రావడం కష్టమే. అంటే డిసెంబర్ మిస్ అయి 2027 సంక్రాంతికి లేకపోతే ఆ తర్వాత సమ్మర్ సీజన్కి గానీ గోపీచంద్ మలినేని సినిమా వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ఫౌజీ డిసెంబర్ 3న వస్తుందని ప్రకటించారు మేకర్స్. ఫౌజీ షూటింగ్ ఇంకా బాగానే బ్యాలెన్స్ ఉంది. OTT డెడ్లైన్ ఉంది కాబట్టి డిసెంబర్ 3న ఖచ్చితంగా తెచ్చే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. కానీ ఇంకా చేయాల్సిన షూట్ చాలా బాకీ ఉండడంతో డెడ్లైన్ రీచ్ అయ్యేనా అన్న అనుమానాలైతే ఉన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దన సైతం డిసెంబర్ రేస్లోనే ఉంది. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా నడుస్తున్న రౌడీ జనార్దన రవికిరణ్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్పై ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇక షారుఖ్ ఖాన్ కింగ్ డిసెంబర్లో అంటున్నారు. కానీ రావడం కష్టమే. గాయం కారణంగా కింగ్ షూట్ లేట్ అవుతోంది. మొత్తానికి డిసెంబర్లో సినిమాలు చాలానే అనౌన్స్ చేశారు, కానీ అవి వచ్చే వరకు అనుమానాలే.